తమ్ముళ్ళు ఎట్లున్నారా అండ్ సిస్టర్స్? ఈరోజు ముచ్చట చెప్తా వినరా. నేను వర్క్ చేసే ప్లేస్లో ఒక సుహాగన్ అని ఉంటాడు, ఒక అన్న. ఆ అన్న 2007 వచ్చిండట, ఇట్లనే మాస్టర్స్ కోసం అని వచ్చిండట. ఆ టైంలోనే అయితే వచ్చిండు, అందరిలా యథావిధిగా మాస్టర్స్ కంప్లీట్ చేసిండు, అన్నీ అయిపోయినాయి. మళ్ళీ ఒకసారి పోయిండు, వచ్చిండు. 2011లో పోయిండంట, వచ్చిండట. ఆ అన్నకు ఒక అన్న ఉన్నారా, సుహాగ్ అన్నకు ఓన్ బ్రదర్ ఉన్నాడు. ఇక వాడు ఎట్లా అంటే దొంగ నా కొడుకు. వానికి ఎప్పుడు ఐపీఎల్ అవన్నీ అంటే ఇక ఏదో బెట్టింగ్లు. అప్పుడు ఐపీఎల్ లేవా అంటే మనకు తెలియదు ముచ్చట. బెట్టింగ్ చేసిండు. ఇప్పటి వరకు దగ్గర 3 కోట్లు అప్పు చేసినట. నీకు ముచ్చట చెప్పనా, ఆ అన్న 2011లో పోయి వచ్చిండా. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు 2026 అవుతుంది. ఇప్పటి వరకు మళ్ళీ ఇంతవరకు ఇంటికి పోలేదంట. అంతా వాని అప్పు అంతా బూడిపినాడు. 3 కోట్ల అప్పు బూడిపినాట. బూడిపినాక మొన్న 2 సంవత్సరాల క్రితం ఇక వీడి ఇట్లా అయితే ఇంటలేడని ఇక సొంతాన్ని కూడా చంపుకోడు కదా. అలాగనే పోయి ఒక అనాథాశ్రమం లాంటిది ఒకటి, అనాథాశ్రమం కూడా కాదు, ఓల్డేజ్ లాంటిది ఒకటి వేసి, ఒక హోమ్లో వేసినట. దానికి కూడా ఫ్రీ కాదు, మళ్ళీ నెలకు 10,000 కడతానట. ఆ 3 కోట్ల అప్పు ఊడిపిండు. ఇప్పుడు ఆయనకు దగ్గర 36 సంవత్సరాలు, 38 సంవత్సరాలు. పెళ్ళి చేసుకోలే, ఏం చేసుకోలేదు. సొంత అన్న కోసం ఇంత కష్టపడి డబ్బంతా ఊడిపితే దగ్గర ఇప్పుడు 2011 నుంచి 2026 అంటే 15 సంవత్సరాల నుంచి వాళ్ళ అమ్మ నాన్న చూడలేదంట. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న విజిటింగ్ వీసా వేసుకొని ఈ మంత్ 20కి వస్తున్నారు. ఆ అన్న మొన్న వర్క్ దగ్గర బిజీ లేని రోజు మన ఏందన్నా మరి ఇది చెప్పానని స్టోరీ చెప్పాను. అసలు ఏందని, ఎప్పుడు వచ్చినామన్నా అంటే, ఏ టైంలో వచ్చినామన్నా అంటే ఇదంతా చెప్పిండు. ఈ రోజులలో సొంత అన్న కోసం ఎవడరా కష్టపడిచ్చేది. దగ్గర 2011 నుంచి ఇప్పటి వరకు కష్టపడి ఒక్కొక్క రూపాయి దాచుకొని తిని 3 కోట్ల రూపాయలు ఇచ్చిండు. 3 కోట్ల అప్పు బూడిపినట. ఇప్పుడు ఇంకా అప్పు అంతా లేదట. అన్న మరి నువ్వు ఇన్ని రోజులు చేసినావు, నువ్వు కానీ ఈ అమ్మ ఆయన ప్రతిరోజు చేస్తాడు. మేమన్నా 5 రోజులు 6 రోజులు చేస్తాం, కానీ ఆయన 7 రోజులు చేస్తాడు. రోజుకి 12 గంటలు చేస్తాడు. ఈ పైసలను ఏం చేస్తాను అన్న అంటే ఈ ముచ్చట చెప్పి నా కళ్ళ నుంచి నీళ్ళు తిరిగినాయి. ఈ రోజులలో ఎవడరా సొంత అన్నదమ్ములతోటి 1000 రూపాయలు 2000 ఇస్తాడు, 1,00,000 ఇస్తాడు, 2 లక్షలు ఇస్తాడు. 3 కోట్లు ఇచ్చి ఇంతవరకు ఆయనకి పెళ్లి కూడా చేసుకోలేడు. ఇంట్రెస్ట్ అయిపోయింది ఎంత సంపాదించి అని. ఇక మొన్న చెప్పుకుంటా అన్న, మరి నేను అన్న నవ్వుకుంటే నా మాట వరుసకి మనం తీటోళ్ళంగా అన్న దగ్గర 15 సంవత్సరాలు కానీ మీ అమ్మ నాన్న చూడక చూసి ఇప్పుడు ఏడుతావు కానీ అంటే, ఎందుకు ఎడగను తమ్ముడు, నా జీవితమే అది కదా. వాళ్ళని చూడాలి. ఇప్పుడు ఆయనకు వీసా వేసుకోవాలి. ఇక PSW అప్పుడు అయిపోయినాక వీసా అప్పటి నుంచి ఇల్లీగానే చేస్తాడు. మా బాస్ దగ్గరనే చేస్తాను. మా బాస్ దగ్గర ఆయన పని చేయబట్టట. ఇప్పుడు నేను చేసే దగ్గర ఆయన పని చేయబట్టి దగ్గర అప్పుడు స్టూడెంట్ ఉన్నప్పటి నుంచి ఆయన ఫస్ట్ జాబ్ ఇదే, లాస్ట్ జాబ్ ఇదే. ఆయనకి నార్మల్గా క్యాష్నే ఇస్తాడు. ఆయన దగ్గర నెలకు 8 లక్షల దాకా వస్తాయి. అంత నమ్మకంతో అప్పటి నుంచి ఉన్నాడు కాబట్టి, ఆయన అన్నీ తెలుసు కాబట్టి అంత డబ్బులు ఇస్తాను మరి బాసు. కానీ ఇలాంటి స్టోరీ చాలా బాధ అనిపించింది. ఆయన దగ్గర 2009లో వచ్చిండు. ఆ రోజు ఒక్కసారి పోయిండు. 2011లో మాస్టర్స్ అయిపోయి అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ అమ్మ నాన్న చూడకుండా ఉన్నాడు. ప్రతిరోజు పని చేసుకుంటే ఒక్కరోజు కూడా రాకుండా మళ్ళీ ప్రతిరోజు వస్తాడు. జ్వరం వచ్చినా ఏది వచ్చినా వర్క్ దాకా తక్కువకుండా వస్తాడు ఆయన.